ఈ వీడియోలో మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్తా. ఈ వీడియో అయితే అసలు మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీడియోలో ఒక మాన్స్టర్ గురించి చెప్తున్నా. ఆ మాన్స్టర్ పేరు వచ్చేసి క్రాకెన్. అది చూడడానికి ఎలా ఉంటుందంటే పెద్ద ఆక్టోపస్లా ఉంటుంది. దీని హైట్ వచ్చేసి మ్యాక్సిమం 50 feet ఉంటుంది. దానికన్నా ఎక్కువ ఉండొచ్చు, కానీ 50 feet అనుకోండి. ఒక చిన్న ఐలాండ్ ఎంత ఉంటుందో అలా ఉంటుంది. ఇది లాస్ట్ టైం 18th centuryలో చూశారు. అప్పుడు ఏమైందంటే రాబర్ట్ అనే క్యాప్టెన్ ఇలాంటివి ఏమీ నమ్మలేదు. ఎందుకంటే ఇవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పేవాడు అందరికీ. ఒకరోజు రాబర్ట్కి నైట్ టైం షిప్ని తీసుకురమ్మని ఆర్డర్ వచ్చింది. ఆ రోజు ఎంత చీకటి ఉందంటే సముద్రం ఎక్కడ కనిపించేది కాదు. అయినా రాబర్ట్ ఇవన్నీ నమ్మడు కాబట్టి రెడీ అయిపోయాడు వెళ్ళడానికి. కానీ అతనితోనున్న జనాలు మాత్రం ఇవన్నీ నమ్మేవారు. అందుకే వాళ్ళందరూ కొంచెం తడబడుతూ ఉండేవాళ్ళు రావడానికి. కానీ రాబర్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలని చెప్పి వాళ్ళందరినీ షిప్ ఎక్కించాడు. ఇంకా కొన్ని మెటీరియల్తోని షిప్ బయలుదేరిన స్టార్టింగ్లో అంతా బాగానే ఉంది. కానీ నైట్ టైం వల్ల రాబర్ట్తో ఉన్న జనాలు మాత్రం భయపడుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అందరికీ ఆ మాన్స్టర్ గురించి తెలుసు కాబట్టి కొంచెం భయంతో ఉన్నారు. అలా షిప్ వెళ్తున్నప్పుడు మొత్తం అక్కడ ప్రశాంతంగా ఉంది. వాళ్ళల్లో కొంచెం భయం పోతా వచ్చింది. అలా వెళ్తున్నప్పుడు సడన్గా వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షం కాస్త కొంచెం ఎక్కువయ్యేసరికి వాళ్ళందరూ కంగారు పడ్డారు. వాళ్ళు కంగారు పడ్డట్టే సడన్గా అక్కడ అలలు రావడం స్టార్ట్ అయింది. అక్కడ వచ్చే అలలకి మొత్తం పడవ అంతా ఊగిపోతుంది. వాళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. క్యాప్టెన్ అప్పుడు షిప్ యొక్క వేగాన్ని పెంచాడు. అలా వెళ్తున్నప్పుడు సడన్గా నీటిలో నుంచి 2 టెంటికల్స్ వచ్చినాయి బయటికి. అవి మొత్తం పడవని పట్టేసుకున్నాయి. అవి పట్టుకున్నాయి. ఎవరికి ఏం అర్థం అవ్వట్లేదు ఏంటి అని. తర్వాత ఇంకా 4 టెంటికల్స్ బయటకు వచ్చాయి. అవి మొత్తం పడవని చుట్టేసినాయి. మొత్తం పడవని విరగొట్టడానికి ట్రై చేస్తుంది. అప్పుడు కెప్టెన్ రాబర్ట్ ఏమో నీటిలోకి తొంగి చూశాడు ఏంటిదని. చూడగానే రాబర్ట్ షాక్ అయ్యాడు. రాబర్ట్కి ఏం కనిపించిందంటే ఒక 2 కళ్ళు అతన్ని చూస్తున్నట్టు అనిపించింది. అది చూసిన రాబర్ట్ వెంటనే ఎక్స్ట్రా చిన్న పడవలు ఉంటాయి కదా, ఆ పడవల్లో వెళ్ళిపోదామని ప్లాన్ వేశాడు. అక్కడున్న కొంతమందిని ఆ పడవలు తీసి అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పాడు. అందరూ వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారు. అప్పుడు సడన్గా ఆ జెయింట్ మాన్స్టర్ మొత్తం పడవని ఇరగొడదామని ఇంకా ట్రై చేస్తూనే ఉంది. అప్పుడు కెప్టెన్ రాబర్ట్ ఏమో తన పక్కన ఉన్న పడవని తీసుకుని నీటిలోకి వెళ్ళిపోయాడు. కొంతమందిని తీసుకుని వెళ్ళాడు. అలాగే ఇంకా కొంతమంది వచ్చారు. కానీ చివరికి 2 పడవలు అయితే నీటిలోకి వచ్చినాయి, కానీ ఇంకొక పడవ అయితే రాలేదు. అప్పుడు రాబర్ట్కి అర్థమైంది వాళ్ళందరూ మునిగిపోయి ఉంటారని. వీళ్ళందరూ కొంచెం దూరం రాగానే ఆ పెద్ద షిప్ని ఆ మాన్స్టర్ అయితే నీటిలోకి లాగేసింది. అలాగే కొంతమంది ఈత కొట్టుకుంటా బయటకు వస్తున్నారు. అదృష్టం ఏంటంటే వీళ్ళలో 90% మంది బతికే ఉన్నారు. మిగిలిన 10% మంది చనిపోయారు. ఆ బతికొచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళైతే ఇలాంటిది ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదంట జీవితంలో. ఈ విషయం మాత్రం జీవితంలో మాత్రం మర్చిపోరు. రాబర్ట్ అక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడంటే అతను చూసిన కళ్ళు మాత్రం ఎప్పటికీ మర్చిపోవడం చెప్పాడు. ఆ కళ్ళు అతన్నే ఏదో గమనిస్తున్నట్టు అనిపించిందంట. ఇదే కాదు, ఇంకా దాని మీద ఎన్నో కథలు ఉన్నాయి. అది ఒక పెద్ద మాన్స్టర్. అది రాబర్ట్ మీదే కాదు, ఇంకా చాలామంది మీద అది దాడి చేసింది అంట. అలాగే అక్కడికి వెళ్ళే ప్రజలు మాత్రం వదిలిపెట్టేది కాదంట. ఎప్పుడు ఆ పడవల్ని ఇరగొట్టేసి మనుషుల మీద దాడి చేసేది. దీని మీద చాలా సినిమాలు వచ్చాయి ఒకప్పుడు. దీన్ని లాస్ట్ టైం 2004లో ఒక జపాన్ అబ్బాయి చూశాడన్నాడు. మరి ఇది ఎంత నిజమో తెలియదు, కానీ అతను చూశాడన్నాడు. మరి ఒకసారి దీని హైట్ మీరే ఒకసారి ఊహించుకోండి. దీని ఒక టెంటికల్ వచ్చేసి పడవని చుట్టేసింది. అంత పెద్దగా ఉంటుంది ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.